ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 16వ చరణము. నీవు నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, దేవాతి దేవుడు తన గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను దేవుడు తృప్తిపరిచేవాడుగా ఇక్కడ మనం చూచుచున్నాం. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవాతి దేవుడే తన స్వరూప్యంలో, తన స్వరూపంలో నిన్ను నన్ను చేసుకున్నాడు, దాచుకున్నాడు. మనల్ని దేవుడు అమితంగా నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడు. ఇంతటి త్యాగం చేసిన దేవుడు నీ కోరికను తీర్చడా? నీ అవసరతలను ఎరిగి ఉండలేదా? నీ అక్కర్లను తీర్చడా? నీ మనవిని వినడా? అంటే తప్పక నీ మనవిని విని నీ కోరికను తీర్చి నీ ఆశయము భంగం కానేరకుండా దేవుడు రక్షిస్తాడు. అయితే ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు నీ దగ్గర నుంచి ఒక కోరికను అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన కోసం ఈ భూమి మీద సాక్షిగా బ్రతుకుతావా? ఆయన కోసం ఈ లోకంలో నీవు మాదిరిగా బ్రతుకుతావా? ఆయన కొరకు ఈ లోకంలో ప్రకటిస్తావా ఆయన్ని అని దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. మరి నీలో ఆలోచించి నీ కోరిక తీర్చబడాలి, నీ ఆశయం భంగం కానేరుకుంటున్నట్లు దేవుడు కోరినట్టుగా నీవు ఉండు. నీ కోరికలన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు, తీరుస్తాడు. కనుక ఆలోచించి ఉదయకాల సమయం మందు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోరికను నెరవేర్చుదామా? మన కోరికలను దేవుని పాదాల చెంత పెట్టి నెరవేర్చుకుందామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, ఈ ఉదయకాల సమయమందు ప్రతి నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవిని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు. ప్రతి వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నారు అన్నట్టు మీ సముఖంలో ఈ ఉదయకాల సమయమందు మేము మోకరించుతున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించి మా మనవులన్నిటిని నెరవేర్చండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రజలకు రక్షణను ఇవ్వండి. మీరు రాకడ కోసం దేవా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.